అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరొక 2 రోజుల్లో రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను ప్రధాని మోదీ గారు ముందుగా విడుదల చేయడం జరుగుతుంది. వారణాసి పర్యటనలో తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేస్తారన్నమాట. ఇప్పటికే చాలా లేట్ అయింది. రైతులంతా కూడా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సాయాన్ని ఎప్పుడు విడుదల చేస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారు ఎదురు చూసినట్లుగానే ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో రైతులు కొత్తగా వచ్చినటువంటి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలని, మరి కొత్తగా వచ్చినటువంటి అర్హుల జాబితాలోనే కాదు, మనకు దాంతో పాటుగా మనకు ఏదైతే మనకు ప్రభుత్వం అప్డేట్స్ అయితే ఇచ్చిందో అప్డేట్స్ కూడా మీరు తెలుసుకోవాలి. మరి అవన్నీ కూడా మీకు ఇక్కడ తెలియజేస్తాను ఈ వీడియోలో. మరి ఎవరికి డబ్బులు వస్తుంది, ఎవరికి డబ్బులు రాదనే విషయాన్ని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి. వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే ఇలాంటి అప్డేట్స్ను మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా రైతన్నలు ఎదురు చూస్తూనే ఉన్నారు, ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి. మరి ఇప్పుడు రైతులు ఎదురు చూసినట్లుగానే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత 7,000 రూపాయలను ఇచ్చేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు జారీ చేశాయి. మరి తొలి విడత డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేయమని చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ మేము అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకున్నాము, మాకు పేర్లు ఉన్నాయి, మాకు మళ్ళీ డబ్బులు వస్తాయి కదా, మళ్ళీ ఎందుకు చెక్ చేసుకోవాలని చెప్పి చాలామంది అనుకోవచ్చు. కానీ ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే ఈ యొక్క అర్హుల జాబితాలో గతంలో మనకు పాత జాబితా అనేది ఉండేది, ఇప్పుడు సవరించినటువంటి అర్హుల జాబితా అనేది అందుబాటులో ఉంది. మరి సవరించినటువంటి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట. మరి ఈ జాబితాలో మీ పేరుందో లేదో తెలుసుకోవడానికి మీరు నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రము లేదా మీ యొక్క ఫోన్లోనే మీరు అన్నదాత సుఖీభవ .ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్ట్ అనేది ఉంటుంది. అంటే అక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి చెక్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ మీరు క్యాప్చా కనుక ఎంటర్ చేస్తే మీరు అందులో మీకు పేరు అయితే వస్తుందన్నమాట. ఆ లిస్ట్లో మీ పేరు, మీ జిల్లా పేరు, మీ మండలం పేరు, మీరు అర్హులా కాదా అని చెప్పేసి అక్కడ చూపించడం జరుగుతుంది. మరి ఈ విధంగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి జాబితాలో ఉన్నారా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీకు జాబితాలో పేరుందా లేదా తెలుసుకోండి. మరి అన్నదాత సుఖీభవలో ఎలాగా మనం పేరు చెక్ చేసుకుంటామో ఉందా లేదా అనేసి, అలాగే మనం పీఎం కిసాన్ జాబితాలో కూడా పేరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి పీఎం కిసాన్ జాబితాలో మనం పేర్లు చెక్ చేసుకోవడానికి pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ pmkisan.gov.in అని చెప్పి నొక్కితే బెనిఫిషరీ లిస్ట్ అనేది ఉంటుంది. బెనిఫిషరీ లిస్టు లేదా బెనిఫిషరీ స్టేటస్ అని అక్కడికి వెళ్ళి మీరు అక్కడ మీ రాష్ట్రం పేరు, మీ జిల్లా పేరు, మీ పంచాయతీ పేరు, మీ ఊరి పేరు ఎంటర్ చేసి మీరు అక్కడ ఈ పీఎం కిసాన్ జాబితాలో కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని
అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంది. తప్పకుండా ఈ విధంగా చేయండి. మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారు మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను, ప్రతి రైతన్నా కూడా ఈకేవైసీ చేసుకున్నామా లేదా, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నామా లేదా, ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నామా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి రైతులకు ఈ డబ్బుల విడుదల వాయిదా పడుతూ ఫైనల్గా ఆగస్టు 2వ తారీఖున ప్రధాని మోదీ గారి వారణాసి పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. అంటే పీఎం కిసాన్తో పాటుగా అన్నదాత సుఖీభవ పథకాన్ని విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. మరి ఈ విధంగా ఆమోదం తెలిపింది కాబట్టి ప్రతి రైతన్న కూడా ఈకేవైసీ చేసుకోవాలి, అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి. మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ఈ విషయాన్ని రైతన్నలు దృష్టిలో పెట్టుకోవాలి. మరి జాబితాలో చెక్ చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చెక్ చేసుకోండి. మరి ఈకేవైసీ ఎలా చెక్ చేసుకోవాలి? మీరు pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, ఈకేవైసీ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఆధార్ నెంబర్ అడుగుతుంది. మరి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ నెంబర్కు వచ్చేటువంటి అంటే ఆధార్ నెంబర్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు వచ్చేటువంటి ఓటీపీ ద్వారా మీరు ఈ యొక్క ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈకేవైసీ కనుక అయిపోయింటే మీ ఫోన్ నెంబర్కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తేనే అక్కడ ఆల్రెడీ ఈకేవైసీ డన్ అని చూపిస్తుంది. ఒకవేళ ఈకేవైసీ కాకుండా ఉంటే ఈకేవైసీ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. ఈ విధంగా మీకు ఈకేవైసీకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మనకు కేంద్ర ప్రభుత్వం. మరి ఈ విధంగా ఈకేవైసీ అయ్యిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు, మరి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క ఏదైతే బ్యాంక్ ఖాతా ఉంటుందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది తెలుసుకోవాలి. మరి ఆధారు మరియు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటేనే మీకు ఇక్కడ ఈకేవైసీ అనేది పూర్తవుతుంది. మరి ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈకేవైసీ కాకుండా ఉంటే మళ్ళీ కూడా ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఈకేవైసీ కనుక కాకపోతే మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది కూడా ఓపెన్ చేయొచ్చు. మరి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే మీకు యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత 7,000 రూపాయలు అందరికంటే ముందుగానే మీకు రావడం జరుగుతుంది. మరి రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి అయితే పొందాలన్నమాట. లేకపోతే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదలయ్యే అవకాశం అయితే లేదు. కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు. మిస్ అవ్వకుండా మనం ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులను అయితే పొందవచ్చు అనమాట. మరి రైతులు ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి ఈ విధంగా రైతులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తూ అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు. మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోండి. మరి దీంతో పాటుగా మనకు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవానే కాకుండా మరిన్ని పథకాలను రైతుల కోసం అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ఎవరైతే రైతులు మనకు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద కూడా వారికి ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేయబోతోంది. మరి పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయల వరకు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. గతంలో కూడా మనం చూసాము 153 కోట్ల రూపాయల వరకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసి తర్వాత రైతులకు అందించడం జరిగిందనమాట. ఈ విధంగా అనేక విధాలుగా కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఒక అన్నదాత సుఖీభవ పథకం ద్వారానే వారికి మేలు చేస్తే మంచి జరిగిపోదు, వారికి మరింతగా మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఆగస్టు 2వ తారీఖున పంపిణీ చేసేటువంటి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు పొందండి. ఇప్పటికే లేట్ అయింది. ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్స్ అయితే అందించడం జరిగింది. మరి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన మరొక అప్డేటు. వీడియోను
లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు.